ఆటో డెబిట్ అయిపోతుంది. కాకపోతే మీ మనీ అనేది మీ బ్యాంకులో ఉండదు, కానీ మీకు జార్ యాప్లో అయితే మనీ అయితే ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్ అయితే చేయకండి. సో మీరు ఏదైనా అమౌంట్ పెట్టారనుకోండి 10,000 లోపే పెట్టుకోండి. మీరు ఒకవేళ 10,000 పైన కానీ అవ్వాల మీరు అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ అనేది సేవింగ్ చేశారనుకోండి, సో మీరు విత్డ్రాకి వెళ్ళేసరికి మీకు ఛార్జెస్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పండు అఫీషియల్ 1M ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి జార్ యాప్. జార్ యాప్ మనకి ఎంతవరకు సేఫ్, మనం ఇందులో మనీ అనేది ఇన్వెస్ట్ చేసుకోవచ్చా, అండ్ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఇన్ఫర్మేటివ్గా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం వచ్చేసి జార్ యాప్ అనేది ప్రతి ఒక్కరు అయితే యూజ్ చేస్తున్నారు. జార్ యాప్లో ఏంటంటే మన పాకెట్ మనీ కోసం అయితే మనీ అయితే అందులో మనం సేవింగ్ అయితే చేస్తూ ఉంటాం అనమాట, మనీ అనేది. సో మనం అంటే మనీ సేవ్ చేసి అక్కడ 24 క్యారెట్ గోల్డ్ అనేది మనం పర్చేస్ చేస్తున్నాం అనమాట. అంటే ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఈరోజు ఎక్కువగా రేట్ ఉంటే కనుక మనకి మనీ అనేది యాడ్ అవుతుంది. మనకు గోల్డ్ రేట్ తగ్గిపోయింది అనుకోండి, సో మనీ కూడా మనకైతే తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటిదంటే మనీ అనేది మనం ఎప్పుడైనా సరే మనం ఇక్కడ మనీ మీరు సేవింగ్ చేసేటప్పుడు ఆటో డెబిట్, ఈ ఆటో డెబిట్ వల్ల చాలామంది ఏంటిదంటే ఆటో డెబిట్ వల్ల నేను ఇక్కడ అమౌంట్ అనేది పెట్టిన అమౌంట్ కాకుండా ఎక్కువ అమౌంట్ కూడా కట్ అయిపోతుంది అని అంటున్నారు. డైలీ మనీ సేవింగ్ అనేది ఇందులో 10 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ 10 రూపీస్ మీరు ఫస్ట్ డే మీరు లైక్ సేవింగ్ యాడ్ చేశారనుకోండి, సో మీకు నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అదే టైంకి మీకు ఈరోజు మీరు 10 o'clockకి మీరు మనీ అనేది అందులో యాడ్ చేస్తే ఆటో డెబిట్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. సో అది మళ్ళీ నెక్స్ట్ డే మీకు సేమ్ టైంకి మీకు మనీ అదే అమౌంట్ అనేది 10 రూపీసే కట్ అవుతుంది, ఎక్కువ అమౌంట్ అయితే కట్ అవ్వదండి. ఇంకొక విషయం ఏంటిదంటే, సో ఇక్కడ మనీ అనేది ఆటో డెబిట్ అయితే డైలీ సేవింగ్ కాబట్టి మీకు డైలీ 10 రూపీస్ కట్ అయిపోతుంది. వన్స్ మీరు ఆ అమౌంట్ అనేది మీకు ఒక ఎక్కువగా అమౌంట్ అయిందనుకోండి, మంత్కి మీకు 300 అట్లా అయిందనుకోండి, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి జార్ యాప్లో 300 మంత్కి అమౌంట్ అయితే 300 అంటే మనకి 28 days మంత్కి 280 రూపీస్ అట్లా అయిందనుకోండి, ఇంకా మనకి 10 రూపీస్ ఎక్స్ట్రాగా వస్తుంది. అంటే మనకి ఆ రోజు గోల్డ్ రేట్ ఎక్కువగా ఉంటే కనుక మనకి ఇంకొక 10 రూపీస్ కూడా రావచ్చు, 20 రూపీస్ కూడా ఎక్కువగా అమౌంట్ అయితే రావచ్చు. మళ్ళీ ఆ అమౌంట్ అనేది మనం విత్డ్రా అయితే పెట్టుకోవచ్చు. సో ఇది అండి. ఇంకొకటి ఏంటంటే మీరు అమౌంట్ అనేది ఈరోజు 10 రూపీస్ యాడ్ చేశారనుకోండి, నెక్స్ట్ డే అదే 10 రూపీస్ యాడ్ అవుతుంది. 20 రూపీస్ మీరు విత్డ్రాకి పెట్టుకుంటే మీకు 20 రూపీస్ విత్డ్రా అనేది రాదు, ఎందుకంటే వాళ్ళు అనేది విత్డ్రా అమౌంట్ అనేది మీకు హోల్డ్ చేస్తారనమాట. సో మీకు 10 రూపీసే విత్డ్రా ఉంటుంది, ఇంకా 10 రూపీస్ అనేది లాక్లో ఉంటుంది. అది మళ్ళీ మీకు అన్లాక్ అవుతుంది కాబట్టి మీకు టైమింగ్ అనేది చూపిస్తుంది యాప్లో అయితే. ఇంకా ఎక్కువ అమౌంట్ ఎందుకు కట్ అవుతుంది అంటే, సో ఈ ఎక్కువ అమౌంట్ కట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే డైలీ మనకి ఏంటంటే 500 మీరు యాడ్ చేస్తే ఈరోజు మీకు ఇంకా కూపన్ కోడ్స్ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి మీరు యాడ్ చేసినప్పుడు ఆ కూపన్ కోడ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో మీకు ఇప్పుడు 500 లైక్ మీరు అందులో మీరు సేవింగ్కి మీరు యాడ్ చేశారనుకోండి, 500కి ఇంకా 50 రూపీస్ మీకు యాడ్ అవుతుంది. సో అప్పుడు ఏంటంటే మీకు కొన్ని అయితే ఆటో డెబిట్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఆటో డెబిట్కి వెళ్ళినప్పుడు అది ఆటో డెబిట్ అనేది అప్పుడు ఆ 500 కూడా మీకు ఎనేబుల్ అయిపోతుంది ఆటో డెబిట్. సో ఒక్కసారి మీరైతే ఫోన్పేలో మీరు ఆఫ్ చేసుకోవాలి, డిలీట్ చేసుకోవాలన్నమాట. లేదు అంటే మీరు ఈ 500 10 రూపీస్ అలా 100 రూపీస్ కూడా ఆటో డెబిట్ అయిపోతుంది. కాకపోతే మీ మనీ అనేది మీ బ్యాంకులో ఉండదు, కానీ మీకు జార్ యాప్లో అయితే మనీ అయితే ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఎక్కువ అమౌంట్ అయితే సేవింగ్ అయితే చేయకండి. సో మీరు ఏదైనా అమౌంట్ పెట్టారనుకోండి 10,000 లోపే పెట్టుకోండి. మీరు ఒకవేళ 10,000 పైన కానీ అవ్వాల మీరు అమౌంట్ అనేది ఎక్కువ అమౌంట్ అనేది సేవింగ్ చేశారనుకోండి, సో మీరు విత్డ్రాకి వెళ్ళేసరికి మీకు ఛార్జెస్ అవి ఇవి అనేసి కట్ అవుతుంది. సో అందుకే నేనైతే 10,000 లోపే పెడతా కాబట్టి, సో ఏంటంటే మనకైతే 1000 2000 పెద్ద ఇష్యూ ఏం కాదు. కాకపోతే 10,000 to 20,000 50,000 కూడా పెడుతున్నారు. అక్కడ ఏంటంటే అంత ఎక్కువ అమౌంట్ పెడితే మీకు ఛార్జెస్ అనేవి కట్ అవుతాయి. అండ్ అప్పుడు మీరు తక్కువ అమౌంట్కి మీకు ఇంకా ఎక్కువ యాడ్ అయ్యి వస్తుంది కదా, అప్పుడు మీరు ఒక 10,000 ఉన్నప్పుడు అలా అయితే రాదు, ఇంకా మీ అమౌంటే కట్ అవుతుంది. సో చూసుకోండి ఒకసారి అయితే. ఇంకా ఆటో డెబిట్ అనేది మీరు ఈరోజు సేవింగ్ చేసింది 10 రూపీస్ వరకే కట్ అవుతుంది, ఎక్స్ట్రా అయితే కట్ అవ్వదు. కానీ రోజు మనకి అక్కడ ఏంటంటే యాడ్స్ వస్తుంటాయి, అంటే మీరు ఈరోజు 500 యాడ్ చేయండి ఆటో డెబిట్ అనేసి వస్తుంది కదా, ఆ రోజు మీరు 500 యాడ్ చేశారనుకోండి, ఇంకా ఆటో డెబిట్ ఎనేబుల్ అయిపోతుంది.
అలా ఒక రోజుకి 2-3 సార్లు వస్తుంది, అంటే 100 రూపీస్ కూడా వస్తుంది. అప్పుడు మీరు ఏంటిదంటే ఆటో డెబిట్ అనేది ఎనేబుల్ అయిపోతే, లైక్ మీ ఫోన్పే కానీ జీపే కానీ పేటిఎం, సో ఇవన్నీ అయితే మీరు ఏం చేయాలంటే మీరు యాప్లోకి వెళ్ళి మీరు ఆటో డెబిట్ అనేది ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీరు ఎంతైతే అమౌంట్ అయితే పెట్టారో అంతవరకే కట్ అవుతుంది, కానీ ఎక్స్ట్రా అమౌంట్ కట్ అయ్యేటట్టుగా జార్ యాప్ అని ఉంటుంది. సో అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీరు అన్నీ అయితే ఆఫ్ అయితే చేసుకోండి, అప్పుడు మీ అమౌంట్ అనేది డైలీ అయితే కట్ అవ్వదు. సో ఇదే అండి జార్ యాప్లో అయితే. సో నేను ఏమంటున్నా అంటే యాప్ ఒకవేళ మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకొని మనం విత్డ్రాకి వెళ్ళినప్పుడు అప్పుడు ఏంటంటే మనకి లాక్లో అయిపోతుంది, లాక్లో పడుతుంది, అంటే మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు రాకపోవచ్చు. సో ఇలాంటివన్నీ అయితే ఉంటాయి కాబట్టి కొంచెం చూసుకొని అయితే చేయండి జార్ యాప్లో అయితే అమౌంట్ అయితే. కాకపోతే మీకు ఈరోజు గోల్డ్ రేట్ ఎక్కువ ఉందంటే మాత్రం ఖచ్చితంగా మీకు ఇంకా అమౌంట్ ఎక్కువ యాడ్ అయ్యి వస్తుంది, తక్కువ ఉంటే మాత్రం ఇంకా తగ్గిపోతుంది, కానీ మీ అమౌంట్ కంటే ఇంకా తగ్గిపోవచ్చు, చెప్పలేమన్నమాట. అంటే గోల్డ్ రేట్ని బట్టి ఉంటుంది ఇక్కడ. సో ఇదే అండి ఆ జార్ యాప్ గురించి అయితే సేవింగ్ చేసుకోవడం అనేది. ఇవైతే ఖచ్చితంగా అయితే పాటించండి. ఇంకా ఆటో డెబిట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఇంకా అమౌంట్ ఎక్కువగా పెట్టడం వల్ల అయితే ఇష్యూ అయితే ఉంటుంది కాబట్టి, సో తక్కువ అమౌంట్ అయితే ప్రాబ్లం అయితే లేదు. సో ఇదే అండి జార్ యాప్ గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పండు అఫీషియల్ 1M ఛానల్కి అయితే. సో మీకు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే డైలీ వీడియోస్ వస్తూ ఉంటాయి కాబట్టి మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి అండ్ వీడియోకి అయితే హైప్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అండి. ఇంకా మీకు జార్ యాప్ లింక్ కావాలి అంటే నేనైతే జార్ యాప్ లింక్ అయితే మీకు ఇస్తాను డిస్క్రిప్షన్లో అయితే. సో జార్ యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒకవేళ నేను లింక్ అయితే పెడతాను. సో మీకు అవసరం అయితే మీరు ఇన్స్టాల్ అయితే చేసుకోండి యాప్ అయితే. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బాయ్.